నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చలనచిత్రం హరిహర వీరమల్లు ప్రీమియర్ షో థియేటర్ల వద్ద మెగా అభిమానులతో సందడి చేసింది. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల కిషోర్ రాజగోపాల్ థియేటర్ల వద్ద మెగా అభిమానులు కోలాహలం అంబరాన్నంటింది. థియేటర్స్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం పట్టణం ఎన్డీఏ కూటమి శ్రేణులు అక్కల ఠాగూర్, దొడ్డ దుర్గా ప్రసాద్, అక్కిరెడ్డి శ్రీను, ఉండవల్లి శివ, చప్పిడి సత్యబాబు, పడాల బాబీ తదితరులు అధిక సంఖ్యలో థియేటర్ వద్ద సందడి చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా భారీ విజయం సాధించింది అని దొడ్డ దుర్గా ప్రసాద్, అక్కల ఠాగూర్లు, పడాల బాబీ, పసుపులెడ్డి సుబ్రహ్మణ్యాలు మీడియాకు వివరించారు. ఈ మూవీలో యువతకు ఉత్తేజాన్ని తెప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని, హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది అని వారన్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని, కోట్లాది ప్రేక్షకుల మన్ననలు అందుకోగలరని వారన్నారు. దొడ్డ దుర్గాప్రసాద్ రామచంద్రపురం ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన సినిమాలు చూడటం మాకు అలవాటుగా చేసుకున్నాం. అయితే ఈ సినిమా రాత్రి మేము 9:30 షోకి చూసామండి. సినిమా చాలా చాలా అంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా బాగుంది. ఎందుకంటే ఇది ఒక గొప్ప సందేశాత్మకమైన చిత్రం. ఈ చిత్రం చూస్తుంటే గూస్ బంప్స్ అంటారు కదా, ఆ విధంగా మాకు చాలా మంచి ఫీల్ ఉందండి సినిమా చూస్తుంటే. ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వాలని మేము ఫస్ట్ నుంచి కూడా హిట్ అవ్వాలి కోరుకున్నాం. ఎందుకంటే మాకు స్వార్థం ఉంది. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన సినిమాలు హిట్ అవ్వాలి, వచ్చే ఆదాయం ఆయనకి పెరగాలనే కోరిక. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా స్వార్థం ఉందండి. ఆ స్వార్థం ఏంటంటే సినిమా హిట్ అయితే మంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు జనాలకు ఖర్చు పెట్టేద్దాం అనే ఒక ఆలోచన ఎప్పుడు ఉంటాడు ఆయన స్వార్థం అయింది. ఆ స్వార్థం ఏంటంటే జనం కోసం తప్పితే ఆయన సొంత స్వార్థం కాదండి అది. అందుగురించి ఆయన సినిమాలన్నా ఆయనన్నా మాకు వ్యక్తిగతంగా కూడా మాకు చాలా ఇష్టం. ఆయన ఏమో నిన్న మన ఇచ్చిన స్టేట్మెంట్లో నాకు సినిమాల రాజకీయాల అంటే ఆయన రాజకీయాల మీద మొగ్గు చూపుతున్నారు. కానీ మా అందరి కోరిక ఏంటంటే రెండింటిని కూడా రెండు కళ్ళులా చూసుకుంటూ అన్ని రకాలుగా కూడా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామండి. సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్, అందులో అనుమానం అయితే ఏం లేదు. చాలా 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 బాగుంది సినిమా. కొన్ని సన్నివేశాలు అయితే అలా మనం చూడడానికి కూడా చాలా అద్భుతంగా తీశారు సినిమాని. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదు. ఆయన కనపడిన ప్రతి చోట కూడా సీట్లో ఎవరైతే కూర్చోలేదు. ఆయన కొన్ని సీన్లు చాలా 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 బాగున్నాయి. నా పేరు పసుపులెడ్డి సుబ్రహ్మణ్యం. పవన్ కళ్యాణ్ అభిమానిగా కాకుండా జనసేన కాకుండా ఈ సినిమా ఆల్ ఇండియా పాన్ ఇండియా మూవీలో ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ మామూలుగా లేదండి. ఒక్కో డేలకి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క కథను ఒక ఏర్పాటు ఉన్నది. జనాలకు ఇచ్చే సందేశం మెసేజ్ ఇచ్చారు. హరిహర
వీరమల్ సూపర్ హిట్. రాత్రి 9కి వెళ్ళాం, చాలా హిట్. పేరు పడా శ్రీనివాస్ బాబీ అంటారు, రామచంద్రపురం. ఈ రాత్రి ఏదైతే ఉందో సినిమా హరిహర వీరమల్ సినిమా చూడటం జరిగింది. ఇది చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్న సినిమా. ఇది ఎవరికి ఏ విధంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. ఇది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా తీశారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లలు కానీ పెద్దలు ఫ్యామిలీ వరకు కూడా ఈ సినిమా చూడొచ్చండి. ఈ సినిమా చాలా బాగుంది. ఓకే, సతీష్ అండి. మేము మెగా ఫ్యాన్స్ అండి. మెగా చిరంజీవి గారు ఫ్యామిలీ ఫ్యాన్స్ అండి. అందులో సినిమా రాత్రిలో ఉండి సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి. మళ్ళీ చూడాలని ఉందండి. పిల్లలతో చూడొచ్చు, ఫ్యామిలీగా చూడొచ్చు.